హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్త్ టిప్ ఏంటంటే మనకు సడన్గా వచ్చే ఎక్కిళ్ళు వల్ల చాలా ఇబ్బంది పడతాం. అలా వచ్చిన ఎక్కిళ్ళు తగ్గాలంటే 1 స్పూన్ పంచదారను నోట్లో వేసుకొని నెమ్మదిగా తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఈరోజు వీడియో ఏంటంటే అసలు సినీ రంగానికి పరిచయం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు, ఆ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే పేరు నుండి మెగా పవర్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ సి మనవరాలైన ఉపాసనను జూన్ 14, 2012లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న అపోలో హాస్పిటల్స్ అండ్ అపోలో ఫార్మాసిటికల్స్ అన్నీ ఉపాసన తాతగారు ప్రతాప్ సి గారు ప్రారంభించినవే. ఐకాన్ స్టార్గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కంచర్ల చంద్రశేఖర్ కవితారెడ్డి కూతురు అయిన స్నేహారెడ్డిని మార్చి 6, 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. స్నేహారెడ్డికి హైదరాబాద్లో సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సొంత కాలేజీ ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీప్రణతిని మే 5, 2011లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మంచు మోహన్ బాబు కొడుకులు ఇద్దరు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారనే పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కూతురు అయిన విరానికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ మొదట తన స్నేహితురాలైన ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏవో కొన్ని కారణాల వలన ప్రణతిరెడ్డితో విడిపోయి భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి చిన్న కూతురు అయిన భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగువారికి దగ్గరైన హీరో ధనుష్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి చిన్న అమ్మాయి సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 6 అడుగుల ఆజానుభావుడు రానా దగ్గుపాటి సురేష్ బజాజ్, బంటీ బజాజ్ కుమార్తె అయిన మిహిమా బజాజ్తో ఆగస్టు 8, 2020లో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే రానా మామగారికి పలు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. హీరో నితిన్ శాలిని కందుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జూలై 16, 2020లో అంగరంగ వైభవంగా జరిగింది. శాలిని కందుకూరి అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్సే. వారికి ప్రగతి నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ కూడా ఉంది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ పల్లవి వర్మ అనే డాక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. RX100 సినిమాతో హీరోగా పరిచయమైన హీరో కార్తికేయ లోహితారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లోహితారెడ్డి నాన్నకి 500కు పైగా బిజినెస్లు ఉన్నాయి. హీరో నాని అంజనా యలవర్తి అనే సాఫ్ట్వేర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ హీరో అనిపించుకున్న శర్వానంద్ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలైన రక్షితారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరో నాగశౌర్య బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త శివలింగ ప్రసాద్ కుమార్తె అయిన అనూషా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలైన రేష్మాను పెళ్లి చేసుకున్నారు. ఇలా సినీ రంగానికి పరిచయం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.